హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, గత ఏడాది కాలంగా ఇండియన్ మార్కెట్ లో ఒక వింత ట్రెండ్ అయితే కనిపిస్తుంది. చాలా మంది కంపెనీల ప్రమోటర్లు అంటే కంపెనీ యజమానులు తమ సొంత కంపెనీ షేర్లను భారీగా అమ్మేసుకుంటున్నారు. మీరు నమ్ముతారో లేదో అండి, 2025 లో ఈ అమ్మకాలు ఏకంగా 1.5 lakhs crores రూపాయలు దాటాయి. ఇది ఇప్పటివరకు రికార్డ్ అండి. చాలా కంపెనీల్లో ప్రమోటర్లు వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఇంత భారీ అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కొన్ని కంపెనీల్లో మాత్రం పరిస్థితి రివర్స్ గేర్ లో ఉంది. గత కొన్ని క్వార్టర్స్ గా కొంతమంది ప్రమోటర్లు తమ కంపెనీల్లో వాటాలను పెంచుకుంటూ వస్తున్నారు. నిజానికి ఇది చాలా గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఒక ప్రమోటర్ తన కంపెనీలో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టుంటారు. అలాంటప్పుడు తన దగ్గర ఉన్న డబ్బుతో మళ్ళీ తన సొంత షేర్లనే కొంటున్నారు అంటే కంపెనీ ఫ్యూచర్ మీద అతనికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కంపెనీకి త్వరలో ఏదో మంచి రోజులు రాబోతున్నాయని అతనికి ముందే తెలుసా అనే అనుమానం కలగడం సహజం. అందుకే మనం ఈ రోజు ఈ వీడియోలో మార్కెట్ ట్రెండ్ కు విరుద్ధంగా ప్రమోటర్లు వాటాలు పెంచుకుంటున్న ఓ 4 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఆయా కంపెనీల యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వాటిని మనం వాచ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చా లేదా అన్న విషయాలను వివరంగా విశ్లేషించుకుందాం. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి. ముందుగా ఈ కంపెనీ షేర్ ప్రైస్ చూస్తే ప్రస్తుతం దాదాపు 466 రూపాయలు అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. ప్రమోటర్ల నమ్మకానికి ఒక నిదర్శనం. మీరు ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గమనిస్తే ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుందండి. గత ఏడాది కాలంగా ప్రమోటర్లు వరుసగా తమ వాటాను పెంచుకుంటానే ఉన్నారు. Q3 FY25 లో 54.8% ఉన్న ఈ వాటా ఇప్పుడు Q3 FY26 కి 56.13% చేరింది. అంటే మార్కెట్ అంతా ప్రమోటర్లు అమ్ముతుంటే వీళ్ళు మాత్రం తమ సొంత కంపెనీ మీద నమ్మకంతో సైలెంట్ గా కొంటున్నారు. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే వెల్స్పన్ వరల్డ్స్ లో ఇది ఒక కీలకమైన కంపెనీ. వీళ్ళు రోడ్స్ అండ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు నిర్మిస్తారు. ముఖ్యంగా ముంబైలోని బాండూప్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ ధారావి గట్కోపర్ టన్నెల్ వంటి భారీ ప్రాజెక్టులను వీళ్ళే చేస్తున్నారు. అంతేకాదు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ లో వీరికి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY25 లో కంపెనీ రెవెన్యూ 25% పెరిగి 3,584 crores చేరిందండి. నెట్ ప్రాఫిట్ కూడా 11% పెరిగి 354 crores కు నమోదైంది. ఇక లేటెస్ట్ డేటా ప్రకారం 9 months FY26 కి వర్షాల వల్ల ప్రాజెక్టుల పని కొంచెం స్లో అయినప్పటికీ వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.1% పెరిగాయి. అంటే ఖర్చులను చాలా తెలివిగా మేనేజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ వాటర్ రీసైక్లింగ్ అండ్ గ్యాస్ డిస్కవరీ మీద ఫోకస్ పెడుతుంది. ప్రమోటర్ల వాటా పెంచుకోవడం, పెద్ద పెద్ద ఆటలు చేతిలో ఉండడం చూస్తుంటే ఈ ఇన్ఫ్రా స్టాక్ భవిష్యత్తులో మంచి గ్రోత్ ఇచ్చేలా కనిపిస్తుంది. సో డెఫినెట్ గా దీన్ని మీ వాచ్ లిస్ట్ లో ఖచ్చితంగా చేర్చుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న రెండో స్టాక్ NCC లిమిటెడ్ అండి. ప్రస్తుతం ఈ షేర్ ప్రైస్ 160 అరౌండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో ఇది ఒక బోల్డ్ అండ్ ట్రస్టెడ్ పేరండి. గత 40 years గా బిల్డింగ్స్, వాటర్ ప్రాజెక్ట్స్, మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో వీళ్ళు అద్భుతమైన ప్రాజెక్టులు చేస్తున్నారు. గత 5 quarters గా ప్రమోటర్లు తమ హోల్డింగ్ ను నిలకడగా పెంచుకుంటూ వస్తున్నారు. డిసెంబర్ 2024 లో 22.02% ఉన్న వాటా డిసెంబర్ 2025 కి 22.25% చేరింది. నంబర్ కొంచెం చిన్నదిగా అనిపించినప్పటికీ ప్రమోటర్లు మార్కెట్ నుండి షేర్లు కొంటున్నారు. అంటే కంపెనీ ఫ్యూచర్ మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. NCC దగ్గర ప్రస్తుతం 79,571 కోట్ల రూపాయల భారీ ఆర్డర్ బుక్ ఉందండి. అంటే రాబోయే 4 ఏళ్ల వరకు కంపెనీకి పనికి కొదవలేదన్నమాట. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని పనులు మళ్లీ పుంజుకోవటం ఈ కంపెనీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అండి. అలాగే టన్నెల్ బోర్డింగ్ మెషిన్స్ వంటి అధునాతన టెక్నాలజీ కోసం వీళ్ళు 1,050 crores పెట్టుబడి పెడుతున్నారు. ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే FY25 లో కంపెనీ రెవెన్యూ 6.49% పెరిగి 22,199 crores కి చేరింది. నెట్ ప్రాఫిట్ ఏకంగా 17.29% పెరిగి 868 కోట్లకు నమోదైంది. వెల్స్పన్ లాగే NCC కూడా ఈసారి భారీ వర్షాల వల్ల 9 months FY26 లో కొంత ఎగ్జిక్యూషన్ ఇబ్బందులు ఎదుర్కొందండి. అయినప్పటికీ తమ ప్రాఫిట్ మార్జిన్స్ ను 8.75% దగ్గర నిలకడగా కాపాడుకోగలిగింది. భారీ ఆర్డర్ బుక్ ఉండటం, ఈ అమరావతి ప్రాజెక్టులు స్పీడ్ అందుకోవటం అండ్ ప్రమోటర్స్ వాటాలు పెంచుకోవటం ఇవన్నీ NCC కి కలిసి వస్తున్న అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రా సెక్టర్ మీద ఫోకస్ చేసే ఇన్వెస్టర్లు ఖచ్చితంగా దీన్ని గమనించాలి. మన లిస్ట్ లో ఉన్న మూడో కంపెనీ సోలార్ పవర్ సెక్టార్ లో సంచలనాలు సృష్టిస్తున్న వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్. ఈ షేర్ ధర ప్రస్తుతం 88 రూపాయల దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. గత కొంతకాలంగా 27.71% దగ్గర స్థిరంగా ఉన్న ప్రమోటర్ల వాటా ఈ Q4 FY26 లో ఒక్కసారిగా 29.72% పెరిగింది. అంటే ప్రమోటర్లు దాదాపు 2% వాటాని అదనంగా కొనుగోలు చేశారు. కంపెనీ భారీ విస్తరణలో ఉన్న తరుణంలో ప్రమోటర్లు ఇలా వాటా పెంచుకోవడం చాలా పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. 1994 లో మొదలైన ఈ కంపెనీ హై ఎఫిషియన్సీ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ని తయారు చేస్తుంది. ప్రస్తుతం వీరికి 1.2 GW సోలార్ సెల్స్ తయారు చేసే సామర్థ్యం కూడా ఉంది. కానీ వీరి టార్గెట్ మాత్రం చాలా పెద్దగా పెట్టుకున్నారు. 2028 నాటికి దీన్ని 5.2 GW కి పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీరికి 123 ఎకరాల భూమిని కేటాయించి 4 GW ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సోలార్ తయారీలో వాడే ఇన్గాట్స్ అండ్ వేఫర్స్ తయారీ కోసం అంతర్జాతీయ సంస్థ లింటన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ఫైనాన్షియల్ మాత్రం చాలా బాగున్నాయండి. కంపెనీ పెర్ఫార్మెన్స్ లో ఒక అద్భుతమైన టర్న్ అరౌండ్ కనిపిస్తుంది. FY25 లో వీరి రెవెన్యూ ఏకంగా 2,125
45% పెరిగి 575 కోట్లకు చేరింది. గత ఏడాది 120 క్రోర్స్ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ 154 కోట్ల లాభాలకు వచ్చిందండి. ఇప్పుడు వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 43.9% గా ఉన్నాయి. ఇది సోలార్ సెక్టర్ లో చాలా అరుదైన అండ్ గొప్ప నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇక లేటెస్ట్ 9 మంత్స్ కాలంలో అంటే 9 మంత్స్ FY26 కి లాభాలు 67.7% పెరిగి 179 కోట్లుగా నమోదైనాయండి. మైక్రో క్యాప్ నుండి ఒక పెద్ద కంపెనీగా ఎదగాలనే పట్టుదలతో వెబ్సోల్ ఉంది. సోలార్ సెక్టర్ మీద కనుక మీకు నమ్మకం ఉంటే, అగ్రెసివ్ గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్స్ అయితే డెఫినెట్ గా దీన్ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మన లిస్ట్ లో ఉన్న 4వ కంపెనీ ఇండియాలోని ప్రముఖ స్టీల్ అండ్ మైనింగ్ సంస్థ అయిన గాలెంట్ ఇస్పాట్ అండి. ప్రస్తుతం 927 రూపీస్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. గత 4 క్వార్టర్స్ గా 68.93% దగ్గర స్థిరంగా ఉన్న ప్రమోటర్ల వాటా ఈ డిసెంబర్ 2025 కి 69.83% పెరిగింది. అంటే ప్రమోటర్లు దాదాపు 1% వాటాను అదనంగా కొనుగోలు చేశారు. కంపెనీ తనను తాను ఒక పెద్ద స్టీల్ కంగ్లోమరేటర్ గా మార్చుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రమోటర్లు ఇలా వాటా పెంచుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి. వీళ్ళు గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ లో భారీ ప్లాంట్లు నడుపుతున్నారు. ముఖ్యంగా మన హౌసెస్ ప్రాజెక్టుల నిర్మాణంలో వాడే హై క్వాలిటీ TMT రీబార్స్ ని తయారు చేస్తారు. వీరి దగ్గర సొంతంగా పవర్ ప్లాంట్ ఉండటం వల్ల వీరికి కరెంట్ ఖర్చు కూడా చాలా తక్కువ. కంపెనీ దాదాపు 3,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో తన సామర్థ్యాన్ని పెంచుకుంటుందండి. రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ లో సొంత ఇనుప గనుల కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల రాబోయే 20 ఏళ్లకు వీరికి ముడి సరుకు కొరత ఉండదు. పర్యావరణానికి మేలు చేసేలా 300 కోట్ల రూపాయలతో 78 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను కూడా చేపడుతున్నారు. గోరఖ్పూర్ ప్లాంట్ ను విస్తరించడం ద్వారా లాభాలను టన్నుకు 20,000 వరకు పెంచుకోవచ్చు అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY25 లో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏకంగా 55% పెరిగి 694 కోట్ల చేరింది. నెట్ ప్రాఫిట్ అయితే 78% పెరిగి 401 క్రోర్స్ గా నమోదైందండి. సొంత గనులు, సోలార్ పవర్ అండ్ భారీ విస్తరణ ప్లాన్ తో గాలెంట్ ఇస్పాత్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. స్టీల్ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ వారు ఈ స్టాక్ ను ఖచ్చితంగా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చర్చించుకున్న ఈ 4 కంపెనీలో ఒక కామన్ పాయింట్ మీరు గమనించారా? మార్కెట్ లో చాలా మంది ప్రమోటర్లు అమ్ముతున్నప్పటికీ వీళ్ళు మాత్రం తన సొంత కంపెనీల మీద నమ్మకంతో వాటాలను పెంచుకుంటున్నారు. ఇది కేవలం నంబర్లాట మాత్రమే కాదు కదా, కంపెనీలో జరుగుతున్న డెవలప్మెంట్, ఆర్డర్ బుక్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ మీద వాళ్ళకున్న అపారమైన నమ్మకానికి ఇది ఒక సిగ్నల్ అనుకోవచ్చు. అయితే ప్రమోటర్లు కొంటున్నారు కదా అని చెప్పేసి మనం కూడా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. ప్రమోటర్ యాక్టివిటీతో పాటు కంపెనీ ఫండమెంటల్స్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ ఆ స్టాక్ యొక్క వాల్యుయేషన్ అంటే సరైన ధరలో ఉందా లేదా అనేది కూడా మనకి చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, ఇలాంటి అదిరిపోయే స్టాక్స్ ని మీరు సొంతం చేసుకోవాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండడం కంపల్సరీ అండి. ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు పూర్తిగా ఫ్రీగా మీ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే చాలు. జస్ట్ 5 to 10 మినిట్స్ లో మీ అకౌంట్ రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇప్పుడే మీ ఫ్రీ అకౌంట్ ను స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ ఇన్వెస్టింగ్. జై హింద్.